నమస్తే అన్న, అందరికీ నమస్కారం. రోజు రోజుకు ఇండియా మరియు బెహ్రన్ దేశాల మధ్య అనుబంధం బలపడుతూ ఉంది. వివరాల్లోకి వెళితే సువాసన గల సుగంధ ద్రవ్యాల నుంచి మెరిసే ముత్యాల వరకు పురాతన వాణిజ్య మార్గం భారతదేశం మరియు బెహ్రన్ దేశాలను 5000 సంవత్సరాల పాటు అనుసంధానించబడింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్, టెక్నాలజీ మరియు ఏరోస్పేస్ తో సహా ఈ బంధం మరింత బలపడింది. ఈ వారం జీసీసీ నుంచి 24 మంది జర్నలిస్టులు ఈ రెండు దేశాల మధ్య అభివృద్ధి చెందుతూ ఉన్న సహకారాన్ని ప్రత్యక్షంగా చూశారు. భారతదేశం మరియు జీసీసీ దేశాలంటే కువైట్ గాని, అలాగే బెహ్రెన్ గాని, యుఏఈ గాని, సౌదీ గాని, ఒమన్ గాని, ఖతార్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాల మధ్య వాణిజ్యం $184 బిలియన్ చేరుకుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇది 20% అధికమని చెప్పి తాజా గణాంకాలు తెలిపాయి. 5000 ఏళ్ల నుంచి బెహ్రన్ మరియు ఇండియా మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కూడా బలపడుతూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.